బోయిన్పల్లి స్కూల్లో మత్తుమందు తయారీ కేసులో కీలక పరిణామం జరిగింది. మేధా హై స్కూల్లో అధికారులు సీజ్ చేశారు. మేధా స్కూల్ అన్ని అనుమతులను రద్దు చేశారు. విద్యార్థులను వేరే స్కూల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోయిన్పల్లి స్కూల్లో మత్తుమందు తయారీ కేసులో కీలక పరిణామం జరిగింది. మేధా హై స్కూల్లో అధికారులు సీజ్ చేశారు. మేధా స్కూల్ అన్ని అనుమతులను రద్దు చేశారు. విద్యార్థులను వేరే స్కూల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు వస్తారంట. రేపు డిఓ ఎన్నో అందరూ వస్తారు. రేపు మీరు చూసి ఈ టైంకి వస్తారండి. ఇవ్వండి సార్, ఇంకోటి పైన అది కవర్ కదా క్లాస్ అంటే పోలీసు నుంచి వచ్చిందని మీకు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఇటు ఈగల్ టీం మరొక వైపున పోలీస్ అధికారులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్ కు సంబంధించి ఏం చెప్తున్నారు? స్కూల్ని దందాగా చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ఇప్పటికే ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం ఈ గ్యాంగ్లో ప్రధానంగా ఈ గ్యాంగ్కు సంబంధించి గురువారెడ్డితో పాటు జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని మొత్తం నలుగురిని ఇప్పటికే ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ స్కూల్కి సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్కూల్ని విద్యాశాఖ అధికారులు గత కొద్ది నిమిషాల క్రితమే సీజ్ చేశారు. ప్రత్యేకంగా బాల్నగర్ మండల్ విద్యాశాఖ అధికారి హరీష్ చంద్ర ఆదేశాలతో ప్రత్యేకంగా విద్యాశాఖ అధికారులు మేధా హై స్కూల్ వద్దకు చేరుకుని పూర్తిగా ఆ స్కూల్లో అయితే ప్రస్తుతం సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు స్కూల్లో ఇప్పటి వరకు అంటే 2018 నుంచి ఈ స్కూల్ను 2018లో ఈ స్కూల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ స్కూల్ కొనసాగుతూ వస్తుంది. అయితే 2 సంవత్సరాల క్రితమే జయప్రకాష్ గౌడ్ ఈ స్కూల్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇప్పటి వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పర్మిషన్స్ తీసుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మాత్రమే తరగతి గదులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్కూల్కి సంబంధించి మేధా హై స్కూల్లో మొత్తం పూర్తిగా 130 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. ఈ విద్యార్థుల్ని వివిధ పాఠశాలలో దగ్గరలో ఉన్న వేరొక పాఠశాలలో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపు మరోసారి మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, అలాగే బాల్నగర్ విద్యాశాఖ అధికారులు మరోసారి మేధా హై స్కూల్ను పరిశీలించబోతున్నారు. అక్కడ పూర్తిగా అన్ని అనుమతులు ఇప్పటి వరకు ఏ అనుమతుల ద్వారా స్కూల్ నడుపుతున్నారు, అలాగే విద్యాశాఖ అధికారుల నుంచి ఏ మేరకు అనుమతులు ఉన్నాయి, దీంతో పాటుగా స్కూల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరం మరోసారి స్కూల్ను అయితే పూర్తిగా శాశ్వతంగా మూసివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే స్కూల్ని సీజ్ చేశారు. అయితే ఇప్పటికే ఈగల్ టీం అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ప్రకాష్ గౌడ్తో పాటు అలాగే గురువారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఆల్ఫాజోలంని తయారు చేశారు, అలాగే ఏ ప్రాంతాలకు వీటిని తరలించారు, ఎంత మొత్తంలో తయారు చేసి ఎవరికి అమ్మకాలు చేశారని కూడా పూర్తి సమాచారం రాబడుతున్నారు. మరోవైపు వీళ్ళతో పాటు ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా పగటి సమయంలో అంటే కేవలం మేధా హై స్కూల్లో 130 మంది విద్యార్థులు గాను ప్రత్యేకంగా కేవలం 6 తరగతి క్లాసులు మాత్రమే ఉన్నాయి. 6 తరగతి గదులను ఉపయోగించుకుంటూ 2 తరగతి గదులను ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ పేరిట అక్కడే కొన్ని వాటికి సంబంధించిన మిథనాల్ కావచ్చు, అలాగే పొటాషియం కార్బోనేటు, అలాగే సల్ఫర్ కార్బోనేట్, ఇలా కొన్ని ముడి పదార్థాలు అక్కడే రా మెటీరియల్ని అక్కడే ఉంచుకుంటూ అక్కడే ఈ ఆల్ఫాజోలం తయారు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈగల్ టీం అధికారులు చేసిన సోదాల్లో సుమారుగా 3.5 కిలోల ఆల్ఫాజోలంతో పాటు 4.5 కిలోల ముడి పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 21 లక్షల రూపాయలను సీజ్ చేశారు. అయితే ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుందని కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా మహబూబ్ నగర్కి ఈ ఆల్ఫాజోలాన్ని
వాహనాలను తరలించినట్లుగా తెలుస్తుంది. గత కొద్ది కాల క్రితమే హైదరాబాద్ నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూకట్పల్లి కల్తీ కళ్ళు వ్యవహారం మరొక ముందే మరోసారి ఈ ఆల్ఫాజోలం వ్యవహారం బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే స్కూల్ మాటున ఎవరికి సందేహం కలగకుండా, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పగటి సమయాల్లో తరగతులు నిర్వహిస్తూ రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా, అంటే పక్కన తన తోటి అనుచరులు గురువారెడ్డితో పాటు అలాగే సాయి వీరితో పాటు మరొక వ్యక్తి మొత్తం ముగ్గురు వ్యక్తుల సహకారంతో జయప్రకాష్ గౌడ్ అర్ధరాత్రి సమయాల్లో ఎవరికీ తెలియకుండా సైన్స్ ల్యాబ్లో ఈ డ్రగ్స్ను తయారు చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. మరోవైపు అన్ని విధాలుగా కూడా తను సెక్యూరిటీగా ఉండడం కోసం సాధారణంగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో స్కూల్ యాజమాన్యం పిల్లల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మొత్తం జయప్రకాష్ గౌడ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పేరు అలాగే ఈ దందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. మొత్తం పూర్తిగా కూడా అధికారులకి ఎలాంటి సందేహాలు రాకుండా అలాగే తల్లిదండ్రులకు కూడా ఎలాంటి డౌట్స్ రాకుండా ఒక స్కూల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. అయితే స్కూల్ మాటున తరగతులు నిర్వహిస్తూనే అర్ధరాత్రి సమయాల్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. గురువారెడ్డితో పాటు జయప్రకాష్ గౌడ్ నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టడంలో ఇప్పటికే కొన్ని విస్తుగొలిపే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా బోయిన్పల్లి మేధా హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ, నిరుపేద కుటుంబాలను టార్గెట్గా చేసుకుంటూ తక్కువ ఫీజులకే నాణ్యమైన చదువును ఇస్తామంటూ కూడా ఆ విద్యార్థుల్ని వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకోవడం, అంటే చుట్టుపక్కల ఉన్న ఇతర వ్యక్తుల దగ్గర కూడా జయప్రకాష్ గౌడ్ మంచి పేరునే సంపాదించుకున్నాడు. అయితే ఇదంతా కూడా కేవలం తన డ్రగ్స్ వ్యవహారం బయటికి తెలియకుండా ఉండేందుకు ఈ తతంగాన్ని నడిపినట్లుగా కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారం వెనుక అసలైన కీలక సూత్రధారులు ఎవరు, కింగ్ పిన్లు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ఈ ఆల్ఫాజోలం తయారు చేయడానికి ముడి పదార్థాలు చాలా పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కేజీల చొప్పున ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రా మెటీరియల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, అంత మొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే అమ్మే వ్యక్తులు కూడా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్రేక్ చేసి ఏ పద్ధతిలో ఇవన్నీ కొనుగోలు చేశాడని కూడా ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు చర్లపల్లి గత కొద్ది కాలం క్రితమే చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్లో ఘటన కావచ్చు, ప్రస్తుతం మేధా హై స్కూల్లో డ్రగ్స్ దందా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం సంచలనంగా మారాయి. పూర్తిగా కూడా అంటే కాలేజీ స్కూల్ పేరు చెప్పుకొని పూర్తిగా ఈ డ్రగ్స్ వ్యవహారం నడిపిస్తున్నట్లు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల స్థానిక ప్రజలు కూడా ప్రస్తుతం కొంత భయాందోళనకు కూడా గురవుతున్నారు. మరోవైపు పూర్తిగా ఇప్పటికే జయప్రకాష్ గౌడ్తో పాటు మహబూబ్ నగర్లో కొన్ని కళ్ళు దుకాణ యజమానులను కూడా ప్రస్తుతం కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలంతో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయినప్పటికీ కల్తీ కళ్ళు తయారీలో ఈ ఆల్ఫాజోలం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాన్ని ఎక్కువగా సేవిస్తుంటే, దాన్ని లిక్విడ్ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులతో పాటు గుండె సమస్యలు కూడా ఏర్పడతాయి. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తిగా డబ్బుకు ఆశపడిన జయప్రకాష్ గౌడ్ మహబూబ్ నగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కల్తీ కళ్ళుదారులతో చెయ్యలు కలిపి, కళ్ళు యజమానులతో చెయ్యి కలిపి, వాళ్ళతో కొన్ని దుకాణాలతో చెయ్యలు కలిపి మొత్తం పూర్తిగా ఈ తతంగం అంతా, ఈ దందానంతా కొనసాగుతున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ జయప్రకాష్తో పాటు అతనికి సహకరించిన కెమిస్ట్గా పనిచేస్తున్న గురువారెడ్డి, వారితో పాటు కొరియర్ బాయ్ అలాగే సాయి అనే వ్యక్తిని మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరెవరికి ఈ ఆల్ఫాజోల్ని డ్రగ్స్ను ఎవరెవరికి అమ్మాడు, ఎంత మొత్తంలో అమ్మాడు, కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో అధికారులు వాళ్ళ వివరాలు కూడా రాబట్టుతున్నట్లు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.